ఈ మధ్య ఇజ్రాయెల్ హమాస్ వార్ సందర్భంగా గాజాలో హక్కులకు సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు చేస్తున్నారు అమెరికన్ యూనివర్సిటీస్లో. దీనికి సంబంధించి అనేక మంది విద్యార్థుల వీసాలు క్యాన్సిల్ చేస్తుంది అమెరికా ప్రభుత్వం. ఇటీవల అమెరికాలో చాలా యూనివర్సిటీస్లో విద్యార్థుల వీసాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తుంది. దీనికి సంబంధించి చాలామంది అమెరికాలో కోర్టు కూడా వెళ్తారనమాట. ఈ అమెరికాలో రకరకాల యూనివర్సిటీ క్యాంపస్లో ఆందోళనలు చాలా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇంతకుముందు ఎవరైతే ప్రొటెస్టులు చేస్తారో వాళ్ళందరి వీసాలు అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు రద్దు చేసి బయటికి పంపించేస్తుంది అనమాట. ఏ చిన్న సోషల్ మీడియా పోస్ట్ కనిపించినా, ఎక్కడ వాళ్ళు రాసిన మాట కనిపించినా, ఈవెన్ వాట్సాప్ చాట్ సరిగా కనిపించినా సరే అమెరికా వాళ్ళని బయటికి పంపించేస్తుంది అనమాట. దాంతో తమ భవిష్యత్తు గురించి అమెరికాలో ఫారెన్ విద్యార్థులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో సహా మేరీల్యాండ్, ఒహాయో స్టేట్ వంటి ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు కూడా వీసాలు కోల్పోతున్నారనమాట. లీగల్ డాక్యుమెంట్స్ లేకపోయినా, ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టినా, చిన్న ఇల్లీగల్ పని చేసినా, ఈవెన్ ట్రాఫిక్ ఆంక్షలు వయోలేట్ చేసినా కొన్ని సందర్భాల్లో విద్యార్థులు వాళ్ళ వీసా కోల్పోతున్నారు.